Dr. V. Madhusudan Reddy, Deputy Director General NCC, Andhra Pradesh and Telangana Directorates. ఇక్కడికి నేను ఈ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ విట్నెస్ చేయడానికి వచ్చాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంప్స్లో మనం ఏం చేస్తామంటే వేరియస్ టాలెంట్ అంటే రకరకాల కాంపిటీషన్స్ పెడతారు పిల్లలకి, వేరియస్ టాలెంట్స్ ఐడెంటిఫై చేస్తామంటే అంటే ఇక్కడ నుంచి ఇది బిల్డప్, ఈ క్యాంప్ ఈజ్ బిల్డప్ ఫర్ గోయింగ్ టు నేషనల్ క్యాంప్. ఈ తర్వాత వచ్చే ఫస్ట్ నేషనల్ క్యాంప్ ఆల్ ఇండియా థల్ సైనిక్ క్యాంప్ అని ఉంటుంది ఢిల్లీలో. ఆ క్యాంప్కి పిల్లల్ని సెలెక్ట్ చేస్తామంటే ఇక్కడ నుంచి షార్ట్ లిస్ట్ చేస్తాం. ఇది ఒకటే క్యాంప్ కాదు, ఇది ఒక యూనిట్ క్యాంప్. ఇది ఇలా చాలా యూనిట్లు ఉన్నాయి, మన దగ్గర ఆల్మోస్ట్ 70 యూనిట్లు ఉన్నాయి. వాటిలో పిల్లల్ని సెలెక్ట్ చేసేసి లైక్ ఇప్పుడు కాంపిటీషన్స్, వేరియస్ కాంపిటీషన్స్ ఉంటాయి. డ్రిల్ కాంపిటీషన్ ఉంటుంది, టెంట్ పిచింగ్ కాంపిటీషన్, మ్యాప్ రీడింగ్ కాంపిటీషన్, ఇలా చాలా కాంపిటీషన్స్ ఉంటాయి. ఈ కాంపిటీషన్స్కి పిల్లల్ని ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం, ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసేసి వాళ్ళని ఫర్దర్ ట్రైన్ చేస్తాం. ఈ సెలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ అవుతుంది ఫర్ ఆల్ ఇండియా థల్ సైనిక్ క్యాంప్. అందులో ఈ సెలెక్ట్ అయిన పిల్లల్ని పంపించేసి అక్కడ నుంచి వాళ్ళని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మన ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ టీమ్ రెడీ చేస్తాం. ఆ టీమ్ని పంపిస్తాం ఫర్ కాంపిటీషన్స్, ఫర్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. మెయిన్ ఉద్దేశం అదండి, ముఖ్య ఉద్దేశం. అదొకటే కాకుండా ఈ క్యాంప్ నుండి మేము దిస్ ఇయర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అడ్వెంచర్ యాక్టివిటీస్. ఇంతకుముందు అడ్వెంచర్ యాక్టివిటీస్ సెపరేట్గా జరిగేది, అడ్వెంచర్ క్యాంప్ సెపరేట్గా జరిగే దానికి వెళ్ళేవాళ్ళు పిల్లలు. అందులో అందరికీ ఆపర్చునిటీ దొరికేది కాదు, ఓన్లీ సెలెక్ట్ పిల్లలు వాళ్ళకి దొరికేది. సో ఈసారి నుంచి ఏం చేస్తుంటే ప్రతి క్యాంపులో అడ్వెంచర్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేశాం. వేరియస్ అడ్వెంచర్ యాక్టివిటీ లైక్ వాల్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, ర్యాప్లింగ్, లాట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఈ క్యాంప్లో కూడా అడ్వెంచర్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. ఇలా ఉంది దట్ వాల్ ఇస్ బిన్ ప్రిపేర్డ్ ఇక్కడ ఈ కాలేజ్లోనే, అది చూసి వచ్చాము ఇందాక నేను. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఆల్రౌండ్ ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశం. దాంతో ఈ క్యాంప్కి వచ్చిన తర్వాత ఇది ఒకటే క్యాంప్, నిన్న కూడా క్యాంప్కి వెళ్ళాను నేను. ఈ క్యాంప్లో సెలెక్ట్ అయిన పిల్లల్ని వీ టేక్ దెమ్ ఫర్దర్, సెలెక్ట్ దెమ్, మేక్ ఏ గ్రూప్ అండ్ వాళ్ళు ట్రైన్ చేస్తాం ఫర్ ద డైరెక్టరేట్ క్యాంప్. దట్ ఈస్ నెంబర్ 1. నేను వచ్చే ఉద్దేశం, ఈ క్యాంప్కి వచ్చిన ఉద్దేశం అంటే ఈ గుంటూరు ఏరియాకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే అండి, వీఆర్ డూయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ రీఆర్గనైజేషన్. రీఆర్గనైజేషన్ అంటే ఇక్కడ గ్రూప్స్ ఎలా ఉన్నాయంటే కాకినాడ గ్రూపు, గుంటూరు గ్రూపు, కర్నూలు గ్రూప్, తిరుపతి గ్రూప్, ఈ 4 ఓవర్లాప్ అవుతుంది. విశాఖపట్నం గ్రూప్ ఈజ్ సెపరేట్. ఇందులో ఏమవుతున్నాయంటే ఓవర్లాప్ అవ్వబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్నిసార్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కొందరు సఫర్ అవుతున్నారు, పిల్లలు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని యూనిట్ వైజ్ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని కవర్, ఏ యూనిట్ ఎంతమందిని కవర్ చేయాలి, ఏ ఇన్స్టిట్యూషన్ కవర్ చేయాలి అనేది అప్పుడు రియలైన్ చేసేసి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. థర్డ్, ఎక్స్పాన్షన్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ లెటర్ ఇచ్చేశారు, ఎక్స్పాన్షన్ ప్లాన్ కోసం క్లియర్ చేశారు. మనకి ఫస్ట్ ఫేజ్లో 26,000 వేకెన్సీస్ ఇచ్చారు, 26,000 వేకెన్సీలు. ఈ వేకెన్సీస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి స్టడీ చేయాలి. ఇప్పుడు రేపు ప్రజెంటేషన్ ఉంది గ్రూప్ హెడ్ క్వార్టర్స్లో, అందులో చెప్తారు ఇక్కడ మన స్ప్రెడ్ ఎలా ఉంది, ఏ డిస్ట్రిక్ట్స్లో ఎన్సీసీ లేదు, అక్కడ లేకపోతే అక్కడ కొత్త ఎన్సీసీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలా, లేదా ఒక యూనిట్ని లైక్ సిటీ నుంచి, గుంటూరు నుంచి యూనిట్ అక్కడ మూవ్ చేయాలా. మైనర్ యూనిట్స్ ఉంటాయి, కొన్ని మైనర్ యూనిట్స్లో స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది, మైనర్ యూనిట్స్ని మేజర్ యూనిట్స్గా కన్వర్ట్ చేస్తున్నాము. ఇవన్నీ చేసేసి ఐడియా ఇస్ టు ఎన్ష్యూర్ కి ప్రతి డిస్ట్రిక్ట్లో, మొత్తం స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ఉండాలి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇందాక ఎవరు అడిగారు నన్ను గర్ల్స్ కోసం ఏం చేస్తున్నారని. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ క్యాంప్లో కూడా ద కర్తవ్య పథ్లో మార్చ్ పాస్ట్ ఉంటుంది. ఇట్ వాస్ ఓన్లీ గర్ల్స్ కంటింజెంట్స్, 2 కంటింజెంట్స్, 57 క్యాడెట్స్ ఆర్ ఓన్లీ గర్ల్ కంటింజెంట్స్. నెక్స్ట్ ఇయర్ కూడా నా ఉద్దేశంలో అలాగే ఉంటుంది. సో దిస్ టైం రిపబ్లిక్ క్యాంప్కి వెళ్ళినప్పుడు గర్ల్స్ ఎక్కువ వెళ్ళారు, బాయ్స్ తక్కువ వెళ్ళారు. సో ఈసారి కూడా అలాగే ఉంటుంది, ఫోకస్ అలాగే ఉందండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన క్యాంప్ కూడా ఇట్స్ గర్ల్స్ బెటాలియన్, ఓన్లీ గర్ల్స్ క్యాంప్. ఇందులో టాలెంట్ వెతుకుతున్నాం మేము, వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము చేసి. ఇప్పుడు ఇవాళ వచ్చినప్పుడు గేవ్ ఏ ప్రైజ్ టు ద డ్రిల్ కాంపిటీషన్, గెలిచిన కంటింజెంట్కి ప్రైజ్ ఇచ్చాను. అందులోంచి మేము షార్ట్ లిస్ట్ చేస్తాం, అందులో 5-6 అమ్మాయిలు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఫర్దర్ ట్రైనింగ్ తీసుకెళ్తాం. అది ఉద్దేశం. ఏ విధంగా అంటే ఇట్ ఈస్ నాట్ ఇలా కాదు, ఈ గ్రూప్కి ఇన్ని వేకెన్సీస్ అని కాకుండా ఇప్పుడు మెయిన్ స్టడీ ఏం చేస్తున్నామంటే ఎక్కడ అంటే ఎన్సీసీ ఎక్కడ తక్కువగా ఉంది. లైక్ విశాఖపట్నం గ్రూప్లో కొన్ని రూరల్ ఏరియాస్లో అసలు ఫుట్ ప్రింట్ ఎన్సీసీ లేదు అక్కడ. ఓకే, కొన్ని ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఎన్సీసీ అనేది లేదు, వాళ్ళకి అది తెలియదు కూడా అసలు వాళ్ళకి ఎన్సీసీ గురించి. మేము అక్కడి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎన్సీసీకి ప్రిపేర్ చేసేసి వాళ్ళకి వేకెన్సీస్ ఇస్తాం, అలా స్టార్ట్ చేస్తాం. ఐడియా ఇస్ మొత్తం స్ప్రెడ్ చేయాలని. అంటే ఈ 26,000 వేకెన్సీ ఇప్పుడు ఇందులో నేను మీకు ఇప్పుడు చెప్పలేను. కరెంట్లీ మీ గుంటూరు మేము 10,000 వేకెన్సీ ఇస్తున్నామని చెప్పలేము గుంటూరు గ్రూప్. ఎందుకంటే ఈ చేసే స్టడీ అది, ఈ స్టడీలో మేము కనుక్కుంటాం ఎక్కడ మనకి డెన్సిటీ తక్కువ ఉంది, ఎన్సీసీ డెన్సిటీ తక్కువ ఉంది, అక్కడ ఎక్కువ వేకెన్సీ ఇస్తాం. ఎక్కడైతే డెన్సిటీ ఆల్రెడీ ఎక్కువ ఉంది, లైక్ సిటీస్లో హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా యూనిట్లు, హైదరాబాద్ అందులోంచి మేము 4 యూనిట్లు మూవ్ చేస్తున్నాం బయటికి, రూరల్ ఏరియాస్కి మూవ్ చేసేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఆ రూరల్ ఏరియా చుట్టూ కూడా స్ప్రెడ్ అవుతుంది ఎన్సీసీ. సో ఈ వేకెన్సీస్ 26,000 ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. బట్ వెరీ సూన్ వీ విల్ బి ఏబుల్ టు ఫైనలైజ్.